హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఏవియేషన్ ఎక్స్పో ఆకట్టుకుంటోంది. ఏవియేషన్ ఎక్స్పోకు వివిధ దేశాల నుంచి విమానాలు తరలివచ్చాయి. విమానాల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భారత వైమానిక బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వింగ్స్ ఇండియా షో 4 రోజుల పాటు కొనసాగనుంది. వింగ్స్ ఇండియా షోకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఏషియాలోనే అతిపెద్దదైన వింగ్స్ ఇండియా ఎయిర్ షో బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఆతిథ్యం ఇచ్చింది. 4 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ విమానాల పండుగ గ్రాండ్గా ప్రారంభమైంది. సో ఇప్పటికే ఇటు దేశ విదేశాలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ కంపెనీలు, విమానయాన కంపెనీలన్నీ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని చెప్పవచ్చు. సో మొత్తం కూడా 2 ఏళ్లకోసారి జరగబోయేటటువంటి ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఇటు పౌర విమానయాన సంస్థ, ఇటు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సో దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు విదేశీ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సో ఇదిలా ఉంటే ఈ ఎయిర్ షోలో ప్రత్యేక ఆకర్షణగా పలు విమానయానానికి సంబంధించినటువంటి కంపెనీల విమానాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. మరోవైపు గగనతలంలో చేస్తున్నటువంటి విమానాల విన్యాసాలు కూడా చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ ప్రభు మనకు చూపిస్తున్నాడు. సో ఇది మనం కనిపిస్తున్నటువంటి డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. సో ఈ డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే మొత్తం కూడా 7 సీటర్స్. సో ఇది దేశంలో ఉన్నటువంటి ఏకైక 7 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఈ ప్రదర్శనలో నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతున్నటువంటి విమానాల పండుగ బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదిక అయింది మరోసారి. సో ప్రస్తుతము మనం చూస్తున్నటువంటి ఈ డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకుందాము. సో ప్రస్తుతము పైలట్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో బోలియే ఇస్కా స్పెషాలిటీ క్యా హై అసలు? This is the biggest aircraft of Diamond company. Diamond belongs to Austria. Austria from their origin making and manufacturing, and they giving into it. And it's only one aircraft in India they given, and it's 7-seater actually. And it belongs to KP Group, Surat, and owner's name is Dr. Farooq Patel. He is from Surat and he is the richest person in Surat, and he is into the green energy and ammonia, hydrogen, wind energy, solar energy and all. So he is using this aircraft only for his personal uses and his guests only. Okay. So he recently invested almost 60,000 crore into Botswana. So from there also a lot of guests came, and we were using this aircraft only for general aviation. So this is the only one aircraft in India available, and I am the only one pilot. And our aircraft call sign Victor Tango Bravo Juliet Papa. It's unique also. कैसा लग रहा है आपको विंग्स इंडिया एयर शो में बेगमपेट में हैदराबाद को आना? आपको कैसा लग रहा है ये? अच्छा है, बहुत अच्छा है. So it was very nice. अरेंजमेंट्स कैसा लग रहे हैं आपको? ठीक है. इससे पहले कब तक आए? पहले बार आप यहाँ? नहीं, एयर शो में ट्रिवांड्रम में पहले गया, बट which I was taking an aircraft for the first time. But before that, I am from Trivandrum, so I went there as a visitor. So today I came here as a volunteer. మొత్తం కూడా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. వారి సంస్థలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను, వారి సంబంధించినటువంటి బ్రాండ్ని కూడా ఈ ప్రదర్శనలో ఉంచుతున్నారు. కాబట్టి సో మొత్తానికైతే 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ కోసం అయితే ఇటు భాగ్యనగర వాసులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొదట 2 రోజులు మాత్రం కేవలము ప్రతినిధులు మాత్రమే హాజరు చేస్తారు. మిగిలిన 2 రోజులు మాత్రం సాధారణ ప్రజలకు కూడా అనుమతి ఇస్తున్నట్లు కూడా ఇప్పటికీ నిర్వాహకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రభుత్వం నుమాన్ ఆంధ్రజ్యోతి బేగంపేట.